ప్రభుత్వం ఏమీ నచ్చలా. ఎందుకని? ఏం చేస్తున్నాడు? ఎవరికేం సహాయం చేస్తున్నాడు? నాకు క్యాన్సర్ వచ్చి మరి కనీసం ఎండలో పోయి పని చేయలేను కదా, నడకలేదు. మరి ఏమన్నా రూపాయి ఇచ్చాడా? తను వచ్చి 4 సంవత్సరాలు, నాకు క్యాన్సర్ వచ్చి 3 ఏళ్ళు నగ్గోయాడు. రూపాయి ఇచ్చాడా? అంతమంది చంద్రబాబు నాయుడు దిగిపోయాడు. లేకపోతే ఆయన ఉంటే చూపించేవాడు ఏదో ఒకటి. అంతకుముందు కొన్ని ఇచ్చాడు. ఇంటింటికి వచ్చి డాక్టర్లే సేవ చేస్తున్నారు. డాక్టర్లు పిచ్చి మందులా? ఎందుకు పనికిరాను మందులా? ఇక్కడ బారేసాం. ఏం చేసుకోమంటాడు ఆ మందుల్ని? దేనికి పనికి వస్తాయి? ఇంటింటికి ప్రజా వైద్యం అంటున్నాడు. అబ్బా అసలు ఏమన్నా పనికి వస్తున్నాయి ఆ మందులు? కాదమ్మా, మరి ఎట్లా నమ్మి ఓటేశారంటావు అంతకు ముందు? ఎవరు వేశారో మరి మనకేం తెలుసు. మేము మాత్రం అయ్యాం. మాకు నచ్చలు అసలు. తండ్రిని చూసారు అంటున్నారు. మరి ఇప్పుడు అదే చెల్లి తల్లి పక్కన లేరుగా, ఇంకా ఇంకోసారి నమ్మండి నన్ను అంటున్నాడు. నమ్ముతారా? ఇంకెవరు నమ్మరు. ఎందుకని? ఎందుకనమ్మా? లేదు, నీ తోడ పుట్టిన చెల్లెలా నేను నమ్మలే. మేము ఎట్లా నమ్ముతాం? మరి మీరు కూడా నేను మీ బిడ్డని, మీరంతా నా చెల్లెళ్ళు అక్కలు అంటున్నాడు. అలా ఏం లేదు. పిచ్చి సారా ఎత్తేస్తానన్నావు, ఎందుకు ఎత్తేయలేదు? నువ్వు లక్షలు నువ్వు తింటున్నావు. ఇసుక జైలు రమా చంద్రబాబు నాయుడు ఉండగా ఇసుక అమ్మాడు ఎవరికన్నా ఇంత రేట్లు? 1200 మేము డాబా కట్టినప్పుడు. ట్రాక్టర్ ఇసుక 1200. ఇప్పుడు ఎంత అమ్ముతున్నాడు? మరి ఏందా ఎన్ని దోశలు తింటామేక? మరి బాదుడు అన్నాడు. రోడే బాదుకుంటున్నాడు దొంగ ఓట్లు గుద్దుకొని. వాడికి జనం వేసిన ఓట్లు కాదు, కుక్క సచ్చినాడికి. అంతే. నమ్మం ఎవరు నమ్మరు. ఏమో ఒక్కొక్క సంచి ఇచ్చా. ఏం చేసావని నువ్వు? నీకు చెల్లెళ్ళు అక్కడ మేము ఎట్టయ్యాం? నీ చెల్లెళ్ళనే, నీ తోడబుట్టిన చెల్లెలనే కాదంటున్నావు, నీ తల్లిని కాదంటున్నావు. బయట మరి అన్ని రకాల కులాల వాళ్ళు ఉంటాం. మా సోదరులు అంటే అసలు నీ పాడి బిగించుకుంటున్నావు. అవతల ఇచ్చావు పెంచను 10,000 ఇస్తున్నావు వాళ్ళకి, 4వసారి కూడా ఇచ్చావు. ఇది మాది తీసి చిల్లర దుకాణం. నేను కులం చూడను, మతం చూడను, అసలు పార్టీ చూడను. వాడట మతం చూడ్డు. అవతల అబ్బాయికి ఇచ్చాడు, అవతల మంగళ అబ్బాయికి ఇచ్చాడు, సకల అబ్బాయికి ఇచ్చాడు. బండి పెట్టుకుని అమ్ముకుంటే ఈ అబ్బాయి మెషిన్ కొట్టుకుంటే ఈ అబ్బాయికి ఇచ్చాడు. మేము కమ్మారం అయినందుకు మాకు ఇయింది. దేనికి ఇవ్వలేదు? అంటున్నావుగా, దొంగ మాటలు చేస్తే ఎవడు నమ్ముతాడు? ఎల్లకాలం అర్థం బాగా అయ్యింది. ఈసారి వాడు దొంగోట్లు గుద్దుకునే టైంలోనే వాడు జనం అందరికీ ఖర్చు పెట్టి ఉండాలి. అంత అన్యాయం చేస్తున్నారు. ఒప్పుకోరు. దాంట్లో కదా చూపించాడు చూసా, ముసలాయన రక్తంతో రాశాడు. అది ఆ గతి పట్టిద్దాడికి రక్తంతోనే రాసి చూపిస్తాం. ఏంది అసలు? ఎవరు నమ్ముతాడు ఆ కుక్కని? ఎవరు నమ్మం. వాడు కుక్కతో సమానమే. నమ్మినా మేమే ఇలా రౌడీలు పెట్టుకొని ప్రభుత్వం చేసాం. అంగళ కూతుర్లు పారదోలేరు కానీ మేము అసలు వేయలే ఓటు. ఎవరు నమ్మరు. ఆడాళ్ళకి శిక్షేది, రక్షణది. ఆడ మనిషి బయటికి పోతుంటే ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ఏం చట్టం? ముండమోపు చట్టం. వాళ్ళ అయినే నాశనం చేశాడు. వాడు బాబాయిని నాశనం చేశాడు. రోజా గారు ఏమంటుంది? జగన్ అంటే గన్నులో బుల్లెట్ జగన్ అని చెప్తున్నావు. అది అది తిరుపతిలో ఎన్నిసార్లు లంచం తిని తిరుపతి చేరింది. దానికి ఇచ్చినాడు ఎవడు అసలు? రోజా కనుక తెనాలి గడ్డకు దొక్కిందంటే జరిగినట్టు జరుగుతాం అనుకుంటుందేమో. అది నమ్మము, అసలు నమ్మము వాడిని. వాడికి మాకు ఇసం పోసినట్టు వాడు అన్నం పెట్టాడు, ఇసం పెడతాడు మాకు. అన్న 4.5 ఏళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నాకు మళ్ళీ ఇంకో అవకాశం అంటే అంటున్నాడు. అదేమంటే నేను బటన్ నొక్కా డబ్బులు ఇచ్చా. ఎందుకని? ఎవరిగా ఆ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు కానీ ఏమీ ఇట్లేడా. అంటే మన అనుకునే వాడికి ఆ పార్టీకి వేసాం మన ఓట్లు. మీరు ఆ పార్టీకి వేశారు. రైతుమే. మరి నేను కౌలు రైతులు డబ్బులు ఇస్తున్నాను. కౌలోడు సంకనాగిపోతున్నాడు, అసలోడు చేనోడు అని తీసుకున్నాడు. రైతు ఉన్నాడండి, మరి కౌలోడికి ఇవ్వాలిగా డబ్బులు. అవును, పెట్టుబడులు పెట్టి పంట సమయానికి ఏదైనా ఇబ్బంది అయితే మళ్ళీ పోనీ దానికి నష్టపరిహారం ఇస్తున్నారన్న. ఇవాళ ఎవరు ఇచ్చారో అట్ట కాదండి. సరే, ఒక రైతు దగ్గర మేము చేస్తున్నాము. మామూలుగా రైతుకి ఇవ్వాలిగా మాకు. అవును, కౌలు రైతుకి ఇవ్వాలి. చేనుగాళ్ళవాడికి ఇస్తున్నారు. ఇంకేముంది? ఆసాం దగ్గర తీసుకున్నాము, చేసేవాడికి ఇవ్వాలిగా. చేసేవాడికి ఏం లేదు, రైతుకి పోతున్నాయి. ఇంకా నాకే ఓటేయండి అంటున్నాడు. మేము వాడికే ఏమండి, ఇంకోసారి ఓటేయరా? మేమేమో నంబర్ అంటారా? నమ్మేదే ఉంది. ఏది అలాగే ఉంది.
ఇచ్చేవాడికి ఇస్తున్నారు ఈయనోడికి ఏమి లేదు. కౌలుదారులకి అసలు ఏదే ఇగో వానకు వచ్చి తడిచిపోయి నాన్న అవసరం పడ్డామా ఇది యాత్ర అన్నాడు. ఏంది అసలు ఏం పదవి అది? ఏంది అసలు రైతులకి ఏమన్నా ఉపయోగం ఉందా? ఏంది నమ్మి అంటే వేసాం. అప్పుడు ఆ నాన్న చేశాడు ప్రభుత్వం, ఆ నాన్న గురించి వేసాం. ఇది ఎంత సన్నాశనం మనకు తెలియదుగా. అంటున్నాడు ఇప్పుడు నేను నేరుగా డబ్బులు వేసా, మీ అకౌంట్ లో డబ్బులు వేసా, మీరు నాకు ఏం చేసుకోను వెయ్యి ఏం చేసుకోను పిండి కట్టలు అన్ని రైతులు ఇప్పుడు రేట్లు పెరిగిపోయి కరెంటు బిల్లులు పెరిగినాయి, నిత్యావసరాలు పెరిగినాయి, బస్ ఛార్జీలతో సహా అన్ని మొత్తం పెరిగినాయి. ఏంది పెరిగేది? మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకేంది నమ్మేది? మనం ఇలా మనం రైతు వారిగా ఇక అనవసరం అండి ఆయన వేస్ట్. ఇక ఎందుకంటే ఏం చేస్తున్నాడు రైతుకి? నీకు నేను రైతు భరోసా పెట్టాను అన్నాడు, అయ్యి అన్నాడు, ఇయ్యి అన్నాడు, ఏమి లేదు. నీకు కొనుగోలు చేస్తానన్నాడు. గ్రామాల్లో రోడ్లు గానీ లేకపోతే వీధి లైట్లు గానీ ఒక పలికి మట్టిపోయింది రోడ్ల మీద. మరి ఏంది ఎన్ని అప్పుడు కానీ ఈసారి కానీ ముష్టి పట్టిపోయాం. ఇక మనం జరిగేది అంతే, ముష్టి పట్టిపోతాం. ముందు అసలు ముందు ఫుల్గా తాగుతున్నారు, పిచ్చి మందు. ఏ బంధు? ఆయన పొందే, జగన్ పొందే అది. ఇప్పుడు జనాల ఆరోగ్యాలు పోయి అటుపక్క డబ్బు పోయి ఇంకోసారి నన్ను నమ్మండి అంటే నమ్ముతారా? ఏం నమ్మేదండి? పోయింది నమ్మేది. రైతులు నమ్మరండి. రైతుకి నీళ్లు లేక ఇప్పుడు అల్లాడిపోతున్నాం. కనీసం కాలంలో మనం శాలకు లేకపోయింది, పారుదల కాలంకి వెళ్తుంటే బరి కూడా తాగుతాను కానీ ఇవాళగా మరి అయ్యిగా లేవు. 3 కాలువలు ఉండే ఈ తెనాలి నియోజకవర్గం కానీ చుట్టుపక్కల 3 కాలువలు, దీన్ని ఆంధ్ర ప్యారిస్ అనేవాళ్ళు. అలాంటిది అసలు కాలువలు నీళ్లు లేవు, అసలు బరి కూడా తాగటానికి నీళ్ళుగా లేవు. పచ్చగా అంత పచ్చగా నీళ్లు ఉంటే పొలం మీదకి వెళ్తే నీళ్ళు అండి. కాలంలో ఎప్పుడు కాలువలు ఎండే కాదు, బోర్లు చూస్తే ఇగో ఇప్పుడు ఇన్ని వదిలి వచ్చా. కుప్పం దాకా వెళ్ళి నేను కుప్పంలో నీళ్లు వదులుతున్నానని చెప్పి ఇగో ఇంత దార వస్తుంది బోరు నీళ్ళు నుంచి అది ఆడ కొట్టే దార ఇంత దార వస్తుంది. అది ముసలి పోసుకుంటుంది. ఏందండి వ్యవసాయం అనవసరం అండి.